మళ్ళీ విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ 10 to 12 minutes 12 గంటల 2 నిమిషాల సమయంలో మళ్ళీ మయన్మార్ దగ్గర మరో చోట 7.7 తీవ్రతతో భూమి కంపించింది. ఒకసారి దృశ్యాలు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక హై రైజ్ బిల్డింగ్ ఇది, బిగ్గెస్ట్ అపార్ట్మెంట్ పైన ఓవర్ హెడ్ ట్యాంక్ లేదా పైన బహుశా స్విమ్మింగ్ పూల్ ఉంటుంటుంది. ఒకసారిగా ఆ స్థాయిలో భూమి కంపించడంతో పైనుంచి ఆ నీళ్లు మొత్తం కూడా కింద పడిపోతున్నాయి. ఒకసారిగా భూమి ఎలా షేక్ అయింది. విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే మళ్ళీ ఎగ్జాక్ట్ గా 12 గంటల 25 నిమిషాలకి మళ్ళీ భూకంపం నమోదైంది. ఈసారి 5.0 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. సో నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఇచ్చినటువంటి నివేదిక మేరకి 5.0. ఇప్పటివరకు మయన్మార్ లో 3 సార్లు భూమి కంపించింది. దీని ప్రభావం థాయిలాండ్ పైన చాలా పెద్ద మొత్తంలో పడినట్టు తెలుస్తోంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ హై రైజ్ బిల్డింగ్ నిర్మాణ దశలో ఆ బిల్డింగ్ లో ఇక్కడ చూడండి, ఒక బిల్డింగ్ పూర్తిగా కూడా మళ్ళీ విజువల్ ప్లే చేస్తాను నేను. ఇక్కడ హై రైజ్ బిల్డింగ్ ఉంది. నిర్మాణ దశలో ఉండగానే ఆ భూమి కంపించడంతో కుప్పకూలిపోయింది. కొన్ని బహుళ అంతస్తులు మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ కాస్త అలా కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో అందులో ఎంతమంది ఉన్నారో ఇంకా తెలియలేదు. సుమారుగా 40 మంది కనిపించడం లేదన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా బిల్డింగ్ అలా కుప్పకూలిపోవడంతో అంతా పరుగులు తీశారు. చూడండి, కింద ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి కార్మికులు, కన్స్ట్రక్షన్ చేసిన సిబ్బంది మొత్తం కూడా అలా అక్కడే ఉన్నారు. ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలిపోవడంతో పరుగులు తీశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూడా అక్కడ నుంచి పరుగు. ఆ తర్వాత ఒక రోడ్డు పై నుంచి కార్లను తీసిన దృశ్యాలు చూడండి. ఇక్కడ చూడండి, కొన్ని కిలోమీటర్ల మేర ఒక్కసారి విజువల్ చూస్తే చాలా దూరం నుంచి కార్లో రికార్డ్ అయిన దృశ్యాలు అవి చాలా దూరం నుంచి రికార్డ్ అయ్యాయి. ఒక్కసారిగా అలా బిల్డింగ్ కుప్పకూలిపోవడంతో కొన్ని కిలోమీటర్ల మేర దుమ్ము మొత్తం కూడా విస్తరించింది. దుమ్ము ధూళి మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున విస్తరించింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. సుమారుగా బ్యాంకాక్ లో 1,70,00,000 మంది జనం ఉంటే ఇప్పటికే ఎమర్జెన్సీ దాదాపుగా ప్రకటించారన్న చందంగా ప్రజలంతా రోడ్లపైనే ఉండండి, దయచేసి ఇంకా ఈ ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. మయన్మార్ అటువైపుగా మళ్ళీ బ్యాంకాక్ లో దాని ఎఫెక్ట్ చూపించింది. ఇప్పుడు లేటెస్ట్ గా బంగ్లాదేశ్ ఢాకాలో కూడా 5.4 రెక్టార్ స్కేల్ పైన మరోసారి ఈ భూకంపం నమోదైంది. అంటే ఈశాన్య దేశాల వైపుగా మీరు చూస్తున్నారు కదా, మయన్మార్, బ్యాంకాక్, బంగ్లాదేశ్. అయితే దీని ప్రభావం కారణంగా భారతదేశంలో కూడా ముందుగా మణిపూర్ లో ఈ యొక్క భూకంపం నమోదైంది. ఆ తర్వాత మేఘాలయలో కూడా ఈ భూకంపం నమోదైంది. మేఘాలయ కూడా సుమారుగా 5.0 రెక్టార్ స్కేల్ పై నమోదైంది. ఒకసారి మనం కేవలం బ్యాంకాక్ తాలూకు దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అక్కడ ఆల్రెడీ రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా పరుగులు తీస్తున్నారు. కరెంట్ మొత్తం ఫ్లక్చువేట్ అవుతోంది, కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతోంది. ఒకవైపుగా నిర్మాణ బిల్డింగ్ పూర్తిగా కూలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు, పవర్ సప్లై మొత్తం కూడా నిలిచిపోయాయి. ఈ దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయంటే ప్రజలు ప్రాణ అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. 2 దేశాలు మయన్మార్, బ్యాంకాక్ 2 ప్రాంతాల్లో కూడా ఇదే సినారియో కొనసాగుతోంది. మీరు చూడండి, అక్కడ అంత పెద్ద బిల్డింగ్ పై నుంచి ఆ వాటర్ చూడండి, అలా వాటర్ ఇలా పడిపోతున్నాయి. అనేది పైన ఓవర్ హెడ్ ట్యాంక్ లేదా పైన వాటర్ పూల్స్ ఉండి ఉంటాయి. ఆ పూల్స్ పై నుంచి ఒక్కసారిగా అలా వాటర్ పడుతుంటుంటే అక్కడ బిల్డింగ్ లో ఉంటే చూడండి, మరోవైపుగా బిల్డింగ్ మొత్తం ఒకవైపుగా వాలిపోయింది. సో ఒక్కసారిగా ఎవరు ఊహించలేదు ఇంత పెద్ద ప్రమాదం. ఇక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఈ ప్రమాదం సునామీ వరకు దారితీసే అవకాశం కూడా ఉందట. గతంలో మనం చూసాం థాయిలాండ్ తీరంలో చరిత్రలో మనం చూస్తే కనుక ఈ రకంగానే భూకంపం వచ్చిన తర్వాత కొంత ఆ యొక్క హెచ్చరికలు జారీ అయ్యాయి, సునామీ హెచ్చరికలు జారీ అయ్యే వెంటనే సునామీ కూడా సంభవించింది. ఇప్పుడు కూడా అదే రకంగా ఉంటుందని ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఒకసారి ఆ బిల్డింగ్ కుప్పకూలిపోయిన దృశ్యాలను చూద్దాం. होंगे地震呀！我来银行的，给我打！回家！你别等着！别进楼梯了，你疯掉了！చూడండి, మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ నిర్మాణ దశలో ఉంది. ఒక్కసారిగా చాలా పెద్ద మొత్తంలో భూమి కంపించింది. అట్ ద సేమ్ టైం ఎపిక్ సెంటర్ అంటే భూకంప తీవ్రతకు సంబంధించి 7.7గా నమోదైతే భూకంప కేంద్రం అంటే ఎక్కడైతే భూమి కంపించింది అనేది మనం చెప్తుంటాం కాబట్టి 10 మీటర్ల లోతులో ఈ భూమి కంపించింది. అంటే చాలా పెద్ద ప్రమాదం.
ఒకవైపు రిక్టర్ స్కేల్ పైన 7.7గా నమోదవడం, మరోవైపుగా ఎపిక్ సెంటర్ కూడా కేవలం 10 కిలోమీటర్ల లోతులో నమోదవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఇలా వణికిపోయింది, గడగడలాడింది. అయితే ఈ షేక్స్, ఈ యొక్క ఎర్త్క్వేక్స్ కారణంగా అంత పెద్ద మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ కాస్త కుప్పకూలిపోయిన సందర్భంలో ఆ సమయంలో ఎంతమంది కార్మికులంలో పనిచేసి ఉంటారు, వారంతా కూడా ఇప్పుడు డెఫినెట్ గా ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఒకసారి మనం చూస్తున్నాం ఇక్కడ ఎయిర్పోర్ట్ విజువల్స్. ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి సినారియో ఏంటనేది మీకు చూపిస్తున్నాను. ఎయిర్పోర్ట్ లో ఒక్కసారిగా అందరూ కూడా అలా నేల వైపుగా చూసి నేలపై కూర్చొని పోయారు. సో ఎందుకు ఇలా జరుగుతోంది, ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఇది బయట. సో ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందరూ. ఒకసారిగా ఆ భూమి ఎలా కంపించడంతో అందరూ అలా కూర్చొని పోయినారు. ఎందుకు ఇలా కూర్చున్నారంటే డెఫినెట్ గా ఏదైనా ప్రమాదం జరిగినటువంటి అవకాశం ఉంది, ఎర్త్క్వేక్స్ లాంటి సందర్భంలో ఇలా కూర్చుంటే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చని ఆలోచన చేసి అంతా కూర్చొని పోయారు. కానీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఈ భూమి కంపించింది. ఉదయాన్నే 11:50 సమయానికి ఒక్కసారిగా ఈ భూమి కంపిస్తే ఆ తర్వాత 12:02 ఒకసారి, రీసెంట్ గా 12:25 ఒకసారి 3 సార్లు భూమి కంపించింది. మొదట 7.0గానే ఉంది, ఆ తర్వాత 7.7గా నమోదైంది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సుమారుగా 6.0గా వచ్చినట్టు తెలుస్తోంది. దీని ఎఫెక్ట్ బ్యాంకాక్ పైన చాలా తీవ్రంగా పడింది. ఫస్ట్ ఇది సిటీ మోన్వే అనే ప్రాంతంలో నమోదైనట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత విస్తరించి పలు ప్రాంతాల్లో కూడా ఇదే రకంగా భూమి కంపించింది. మీరు చూస్తున్నారా ఎయిర్పోర్ట్ దృశ్యాలు చూడండి ఒకసారి. కొన్ని వేల మంది ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వచ్చేసారు. టూరిస్ట్, ఇది బ్యాంకాక్ బేసిక్ గా సమ్మర్ అనే సమయంలో టూరిస్ట్ ప్రాంతం కూడా. సో చాలా మంది టూరిస్ట్ కూడా వచ్చే ఉంటారు. టూరిస్ట్ అందరిపై అక్కడ చిక్కుకుపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపుగా రన్వే పైన ఫ్లైట్ సిద్ధంగా ఉంది, లగేజ్ తో అక్కడికి వస్తున్నారు ప్రయాణికులంతా కూడా. ఒక్కసారిగా భూమి కంపించడంతో అక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బంది, ఇతర క్రూ మొత్తం కూడా అందరూ అలా సైలెంట్ గా కూర్చొని పోయారు. సో భూమి కంపించింది, ఏం చేయాలి అర్థం కాలేదు వాళ్ళందరూ కూడా. కానీ ఇటువంటి ఓపెన్ స్పేసెస్ లో ఉంటే కొంత ప్రమాదాన్ని తప్పించుకోవడం కొంత ఈజీ. కానీ ఇలా క్లోజ్డ్ గా బిల్డింగ్స్ ఏరియాలో కానీ ఇతర ప్రాంతాలు ఉంటే కనుక డెఫినెట్ గా ఆ శిథిలాలు కనుక మీద పడిపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. సో 3 సార్లు వచ్చింది. దీని ఎఫెక్ట్ బ్యాంకాక్ పైన చాలా తీవ్రంగా పడింది. ఆ తర్వాత అటు బంగ్లాదేశ్ లో కూడా, ఢాకాలో కూడా ఇప్పటికిప్పుడు 6.5గా ఇప్పటికే నమోదైనట్టు తెలుస్తోంది. సో మనం చూడొచ్చు ఇక్కడ కొన్ని విజువల్స్ మీకు ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాము. సో విజువల్స్ లో మీరు బిల్డింగ్స్ కుప్పగూడిపోవడాలు, ఆ దుమ్ము ధూళి తాలూకు దృశ్యాలు మీరు చూస్తున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు అంటున్నానంటే, ఈశాన్య దేశాలు, ఈశాన్య రాష్ట్రాలు అనే పదం నేను ఎందుకు వాడుతున్నాను ఇక్కడ అంటే, ఒకవైపు మయన్మార్, బ్యాంకాక్, బంగ్లాదేశ్, గతంలో నేపాల్, టిబెట్ లాంటి ప్రాంతాల్లో కూడా 2 రోజుల క్రితం నమోదైంది భూకంపం. తర్వాత ఇప్పుడు ఇండియాకి విస్తరించి ఇండియాలో కూడా మేఘాలయ, మణిపూర్ లో వచ్చింది. ఈ రోజు ఉదయాన్నే ఉత్తరాఖండ్ చమోలీలో కూడా 3.2 తీవ్రతతో భూకంపం నమోదైనట్టు తెలుస్తోంది. అంటే ఈ నేపథ్యంలో ఈశాన్యం వైపునటువంటి ప్రాంతాలు మొత్తం కూడా భూకంపం తాటికి కుదేలైపోతుంది.